రైట్ గా రసవత్తర పోరుకు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. హాట్ ఫేవరెట్ గా హైదరాబాద్ సన్ రైజర్స్ బరిలోకి దిగుతుంది. మ్యాచ్ కు ఇంపాక్ట్ ప్లేయర్ గా మాత్రమే సంజు శాంసన్ ఉన్నారు. కొత్త కెప్టెన్ గా జట్టును రియాన్ పరాగ్ నడిపించనున్నారు. దీంతో క్రికెట్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్ 2024లో సంచలన ప్రదర్శన చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ త్రుటిలో టైటిల్ కోల్పోయింది. ఫైనల్లో కోల్కతా చేతిలో ఓడి రన్నరప్ గా సరిపెట్టింది. ఈసారి ఎలాగైనా టైటిల్ కైవసం చేసుకోవాలనే పంతంతో ఈ సీజన్ కు సిద్ధమైంది. తొలి గ్రూపు మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో తమ వేటను ప్రారంభించనుంది. ఇక ఓవరాల్ గా చూస్తే ఇవాళ జరిగే ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠను రేపుతోంది. ఎవరు చెలరేగిపోతారనేది ఆసక్తి రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఉప్పల్ స్టేడియం వేదికగా మరికొద్దిసేపట్లోనే ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. ఇక మరికొద్దిసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుండడు ఇప్పటికే అభిమానులందరూ కూడా క్రికెట్ స్టేడియానికి చేరుకున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇక 3:30 ప్రాంతంలో మ్యాచ్ స్టార్ట్ కాబోతున్నటువంటి సందర్భంలోనే ఇప్పటికే అభిమానులందరూ కూడా లోపలికి అలౌ చేస్తున్నారు. ఒకసారి సందడి వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో మరి ఎస్ఆర్హెచ్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే టీం అనేది కూడా చాలా ఫామ్ లో ఉంది కాబట్టి ఆరవీర భయంకరమైనటువంటి బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఎస్ఆర్హెచ్ టీమ్ లోనే ఉన్నారని కూడా ప్రతి ఒక్క అభిమాని కూడా భావిస్తుంటారు. మరి చూద్దాము ఎవరి అభిమానులు ఏంటి, అసలు ఎవరు గెలుస్తారని చెప్పిన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నందుకు ఒకసారి కనుక్కొని ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, రాజస్థాన్ రాయల్స్ ఎవరు ఇష్టం మీకు అందులో? సంజు శాంసన్. ఇట్ ఈస్ గోనా బి వెరీ ఎక్సలెంట్ మ్యాచ్. అనేది చాలా బలంగా ఉంది. ఇట్స్ వెరీ గుడ్ టీమ్ బట్ वी थिंक राजस्थान रॉयल इज बेटर कैपेसिटी टू विन. आपका फेवरेट कौन? राजस्थान रॉयल संजू सैमसन. मगर वो फील्ड चाहे कीपिंग नहीं कर सकते मगर वो बैट्समैन है हमारे को, इसलिए हम काफी संजू सैमसन को देखकर हम आए हैं. चले वो चाहे मैदान के अंदर ग्राउंड्स के अंदर फील्डिंग कीपर की तरह न हो मगर हमें पूरा भरोसा है कि संजू सैमसन अपने बेस्ट में बैटिंग में बहुत తజుర్బా దిఖాయింగే. మా ఫేవరెట్ టీం వచ్చి హైదరాబాద్, సన్ రైజర్స్ హైదరాబాద్. 7 నుంచి వచ్చాం మ్యాచ్ చూస్తాకి. అదే విధంగా ఇక్కడ ఉన్న ట్రాఫిక్ ని చూసుకుంటే చాలా ఇబ్బంది పడ్డాం. మా ఫేవరెట్ బ్యాట్స్మెన్ వచ్చి నితేష్ వర్మ, అదే నితేష్ కుమార్ రెడ్డి. ఎలాగైనా ఈ రోజు 300 కొట్టాలి. ఏలూరు నుంచి వచ్చాం. ఈరోజు వచ్చేసి మ్యాచ్ 300+ కొడతారు పక్కా, ఎందుకంటే అది ఫ్లాట్ పిచ్ కాబట్టి. లాస్ట్ ఇయర్ చూసాం కదా, అలానే ఈ ఇయర్ కూడా కొడతారని ఆశిస్తున్నాం. ఇంకా మన బ్యాట్స్మెన్స్ కూడా చాలా బ్యాటింగ్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో 300+ కొట్టే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. టాప్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఎందుకంటే హెడ్ ఉన్నాడు, అభిషేక్ ఉన్నాడు, ఇంకా ఇషాన్ కిషాన్ వచ్చాడు కొత్తగా. చూస్తుంటే చాలా బ్యాటింగ్ బాగుంది. క్లాస్ అని ఉన్నాడు, ఇంకా మిడిల్ ఆర్డర్ అంతా బాగుంది. బౌలింగ్ కూడా చాలా బాగుంది. పర్పుల్ పటేల్ ఉన్నాడు, ఇంకా మహమ్మద్ షమి ఉన్నాడు. చూసుకుంటే మన జంపా ఉన్నాడు, ఆడడం జంపా. ఇంకా బ్యాటింగ్ బౌలింగ్ కూడా బాగుంది. రాజస్థాన్ కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. సో దెన్ కంపేర్ టు ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ కొంచెం తక్కువ. సో ఈ రోజు ఎస్ఆర్హెచ్ కొడుతుంది పక్క 300+ రన్స్ తో. నాది ఎస్ఆర్హెచ్ అన్న ఫేవరెట్ టీమ్. అభిషేక్ అయితే 100 కొడతాను అనుకుంటున్నాను, పక్క 100 కొడతాను అనుకుంటున్నా. ఎందుకంటే బేబచ్చన్ హిట్టింగ్ చేస్తున్నాడు. మొన్న సెంచరీ చేశాడు లేటెస్ట్ గా 100 ఇండియాకి కూడా. ఎక్స్పెక్టింగ్ 100 ఫ్రమ్ అభిషేక్. రాజస్థాన్ టఫ్ గా ఉంటది అన్న. వాళ్ళు కూడా యంగ్ ప్లేయర్స్ ఉన్నారు, అందరూ బాగా ఆడతారు. కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మాత్రం సూపర్ టాప్ ఉంది. అన్ని బాగున్నాయి అన్న. మా ఫేవరెట్ టీము అంటే యాక్చువల్గా ఆర్సీబీ, కానీ ఇవాళ ఎస్ఆర్హెచ్ సార్. యాజ్ ఏ తెలుగుడిగా ఎస్ఆర్హెచ్కి మేము సపోర్ట్ చేస్తున్నాం. మన తెలుగు కుర్రాడు, విశాఖపట్నం కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కోసం అని చెప్పేసి మేము కూడా మా ఇటు కూడా టీము హైదరాబాద్ 250 అబవ్ కొడుతుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ కూడా గట్టి పోటీ ఇచ్చే టీమే. రియాన్ పరాగ్ కెప్టెన్సీలో వాళ్ళు కూడా సంజు శాంసన్ లాంటి, ఎస్ఎస్వి జైస్వాల్ లాంటి మా యంగ్స్టర్స్తో కూడిన మంచి
జట్టు ఉంది కాబట్టి అది టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది, అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదండి. చూసుకున్నారా ఇక్కడ లోపలికి ఏమేమి తీసుకెళ్ళకూడదు, ఏమేమి తీసుకెళ్ళకూడదు, ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా సరిగా ఉన్నారు చూసుకున్నాం సార్. ఓన్లీ ఫోన్ ఒకటే అలౌడ్ అన్నారు. హెడ్ ఫోన్స్, వాచెస్ ఉంటే అక్కడ పెట్టాము. యాక్సెసరీస్ కౌంటర్స్ లో పెట్టాము సార్. చాలా బాగా ఏర్పాటు చేశారు కౌంటర్స్ కూడా. యాక్చువల్ గా అలా ఉండవు అనుకున్నాము, బట్ ఏంటంటే చాలా బాగుంది. ఏర్పాట్లు కూడా తెలంగాణ పోలీస్ శాఖ వారు కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించారు. వాళ్ళు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వచ్చిన అభిమానుల పట్ల వాళ్ళు కేరింగ్ తీసుకొని, కాకపోతే కొంచెం త్వరగా రిలీజ్ చేస్తే తర్వాత క్రౌడ్ పెరిగిన కొద్దీ తోపులాట ఎక్కువైంది కాబట్టి కొంచెం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీళ్ళు తీసుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. సో అది అభిమానులందరూ కూడా చాలా ఈగర్గా మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఖచ్చితంగా SRH గెలుస్తున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అంటే ఇటు యువకులు అందరూ కూడా చేసి ఉన్నారు. సో మీరు ఫేవరెట్ టీమ్ ఎవరు? మీ ఫేవరెట్ ఎవరు? SRH. So who is the best one in the SRH team? I am big fan of Head, Pat Cummins, then Clayson. Yeah. సో అంటే రాజస్థాన్ నుంచి ఎటువంటి కాంపిటీషన్ ఉంది? SRH వర్సెస్ రాజస్థాన్ ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? It will be thrill. Gujarat. गुजरात से आया मैच देखने के लिए? ओह, कैसे पूरा अरेंजमेंट से स्टेडियम के पास? It's good. And Yeah. best one is that bag luggage counter because no one is allowed to bag here. సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఇక్కడ మ్యాచ్ల ఏర్పాట్లకు సంబంధించి కూడా మంచి ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో చెప్పండి బ్రదర్, ఏంటి మీ ఫేవరెట్ టీం ఎవరు? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఫేవరెట్ టీం వచ్చేసి ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ కి సంబంధించింది నితీష్ కుమార్ రెడ్డి. టీం ఏ టీం గెలుస్తుంది? చెప్పేదేముంది, గెలిచేదే ఎలాగో SRH. అంటే రాజస్థాన్ రాయల్స్ కాంపిటీషన్ అలా ఏం లేదు కానీ SRH ఫేవరెట్ టీం కాబట్టి SRH గెలుస్తుందని అనుకుంటున్నాం. టాస్ RR గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే ఈజీగా SRH గెలవచ్చు. మళ్ళీ 300 అన్నా 280 అయినా కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. రాజస్థాన్ లో ఎవరి నుంచి కాంపిటీషన్ ఎదురవచ్చు? రాజస్థాన్ టీం రాజస్థాన్ పరగ్ ఒకటి, ఇంకోటి జస్వాల్ ఒకటి, సంజు శాంసంగ్, ముగ్గురు అయితే బాగానే ఆడతారు. ఇప్పుడు తెలిసి వచ్చేసి మ్యాచ్ SRH విన్ అవ్వచ్చు. మ్యాచ్ తర్వాత చూద్దాం ఇంకేమైనా ఉంటే. సో ఈసారి మ్యాచ్ లో ఖచ్చితంగా SRH టీం అనేది విన్ అవుతున్నటువంటి ఆశాభావాన్ని అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది గర్ల్స్ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎవరు మీ ఫేవరెట్ టీం? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? Obviously SRH అంటే ఎవరు ఇష్టం మీకు? SRH టీమ్ లో నుంచి ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు? అందరూ, బట్ Pat Cummins and Nitish Reddy are my favorites. Yeah. అంటే మీరు ప్రీవియస్ సీజన్ నుంచి కూడా SRH ఉప్పల్ స్టేడియం లో జరిగే ప్రతి మ్యాచ్ కూడా చూసారా? Yeah, every season ఒక మ్యాచ్. అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు SRH టీం అనేది ఇప్పుడు అంటే గతం సీజన్స్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ అనే వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు కదా, తీసుకున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? సో భువీన్ అయితే మిస్ అవుతున్నాం డెఫినెట్ గా బౌలింగ్ లో, బట్ చూడాలి కూర్పు ఎలా ఉంటుందో ఈసారి. అంతేనా? సో ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు మ్యాచ్? కూకట్పల్లి నుండి. అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? ఐ మీన్ ఎస్పెషల్లీ లేడీస్ కు సంబంధించి లోపల అరేంజ్మెంట్స్ కు సంబంధించి టికెట్స్ బయట చూసుకున్నారా? ఏమేమి తీసుకెళ్ళకూడదు? యా లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ యాక్చువల్లీ కొంచెం అరేంజ్మెంట్స్ బెటర్ గా ఉన్నాయనిపించింది. సో మేడం మీ ఫేవరెట్ టీం ఎవరు? ఎట్లా ఎవరు? సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా SRH టీం అనేది విన్ అవుతున్నటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మ్యాచ్ అనేది? మీ ఫేవరెట్ టీం ఎవరు? అసలు అది తిరిగిపోతుందండి, మా SRH అండి. అందరం ఒకేసారి కలిసి వచ్చినాం. తలన్నా ఈ రోజు గట్టిగా కొట్టాలని కోరుకుంటున్నాం అంతే. లేదండి, కొడతాడని నమ్మకం ఉంది, చూద్దాం. రాజస్థాన్ నుంచి ఎవరు కాంపిటీషన్? రాజస్థాన్ మాకు సంబంధం లేదండి. ఎస్ అండి. సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా SRH మ్యాచ్ ని గెలవబోతోంది. ఖచ్చితంగా SRH దే విన్ అన్నటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ 3 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ స్టార్ట్ అవబోతున్నప్పటికీ 11 గంటల నుంచే స్టేడియం దగ్గర ఫ్యాన్స్ అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. మ్యాచ్ ను చూడాలి, ఎట్లయినా సరే SRH గెలవాలన్నటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు పిల్లల నుంచి అలాగే లేడీస్ అలాగే జెంట్స్ అందరూ కూడా యువకులందరూ కూడా విచ్చేసి చాలా మ్యాచ్ అనేది సక్సెస్ఫుల్ గా అవ్వాలి. ఇక్కడ అరేంజ్మెంట్స్ స్టేడియం దగ్గర అరేంజ్మెంట్స్ అనేవి కూడా చాలా బాగున్నాయన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే రెస్ట్రిక్షన్స్ కు సంబంధించి ఎక్కడ ఏమి అంటే ఏవే వస్తువులను పట్టుకుని వెళ్ళాలి, ఏ వస్తువులను పట్టుకుని వెళ్ళకూడదు అనేటువంటి విషయాలన్నింటికి సంబంధించి కూడా
పూర్తిగా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ బోర్డ్స్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి వాటన్నిటిని కూడా గమనించడం జరిగింది. కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎవరు మీ ఫేవరెట్ టీం ఏంటి? అంటే SRH లో ఎవరు ఇష్టం మీకు? నితీష్ సారీ. సో ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ స్టేడియం దగ్గర అరేంజ్మెంట్స్ కి సంబంధించి? బాగున్నాయి, అంతా బాగుంది. మీరు లాస్ట్ టైం కూడా చూసారు ఇక్కడ? యా, లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. ఇప్పుడు SRH టీం ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి టీం ఎట్లా ఉంది? బాగుంది. ఆప్షన్ అప్పుడు బాగా సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు బెస్ట్ పెర్ఫార్మ్ అనేది అందరూ ఉన్నారండి. SRH నుండి అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కుమిన్స్ హెడ్, ఆల్మోస్ట్ అందరు బాగానే ఆడతారు. బాగా ఫాలో అవుతుంటారా? మ్యాచ్ బాగా ఫాలో అవుతుంటాను. సో ఇప్పుడు రాజస్థాన్ నుంచి SRH కి ఏమన్నా కాంపిటీషన్ ఉండొచ్చా? ఏం కాంపిటీషన్ ఉండదు, ఖచ్చితంగా ఖచ్చితంగా SRH వస్తుంది. 200+ ఈజీగా 250. అసలు ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉన్నాయి స్టేడియం దగ్గర అరేంజ్మెంట్స్ సంబంధించి కావచ్చు? ఎట్లా నైస్ అరేంజ్మెంట్స్ చూసుకున్నారా? ఎట్లా అంటే ఎవరిని అంటే ఏమేమి లోపలికి తీసుకెళ్ళాలని చెప్పి చూసుకున్నామండి. సో యూ గైస్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మ్యాచ్. yes. సో అది ప్రతి ఒక్కళ్ళం కూడా మ్యాచ్ కు సంబంధించి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. అరేంజ్మెంట్స్ అనేవి కూడా చాలా బాగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ జరగబోయేటువంటి ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామని చాలా మంది తెలియజేస్తుంటే, మరికొంతమంది రాజస్థాన్ కూడా గెలుస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి మ్యాచ్ అనేది ఎంత రసవత్తరంగా ఉండబోతుంది, ఎవరు విజయం సాధిస్తారనేది. అవుట్ టు స్టూడియో. ఇక కేసీఆర్ కుటుంబం కోటీశ్వర్లు అయిపోయిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ వేదికగా డీలిమిటేషన్ మీటింగ్ పై విమర్శలు గుప్పించారు. అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ పై మండిపడ్డారు. బీదర్లో బీఆర్ఎస్ అగ్రనేతలకు ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయని ఆరోపించారు. అక్కడ బీఆర్ఎస్ నేతలు దొంగ నోట్లు ముద్రిస్తారని, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పంచింది దొంగ నోట్లేనని ఆరోపించారు. ఇక తెలంగాణ విద్యా కమిషన్ లో అర్బన్ నక్సల్స్ ఉన్నారన్నారు బండి సంజయ్. ప్రభుత్వ భూములు అమ్మి జీతాలు ఇచ్చే పరిస్థితి తెచ్చిందన్నారు. కమిషన్ ఇచ్చిన వారికే చెల్లింపులు జరుగుతున్నాయని విమర్శించారు. చెన్నై వేరు, వీళ్ళు వాళ్ళు కలిసి చెన్నై వేరు టూర్ పిక్నిక్ లకి దొంగల మూట అంతా పోయి కూర్చుంటారు. 60 అంత స్కామ్ లేదు అలా. ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ లిక్కర్ స్కామ్, ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ స్కామ్, డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, అక్కడ కేరళ ముఖ్యమంత్రి లిక్కర్ స్కామ్, గోల్డ్ స్కామ్. వీళ్ళందరికీ స్కామ్ లకు లీడర్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఇక దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళందరూ దొంగలు పోయి చెన్నై మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళంతా లిక్కర్ దొంగలే చెప్పు. ఆమ్ ఆద్మీ లిక్కర్ స్కామ్ ఉంది, జైలు వేరు కదా. కేసీఆర్ బిడ్డ జైలుకి వేరు కదా, వీళ్ళు వేరు. డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్ బడే ఉంటది కదా, కేరళలో లిక్కర్ స్కామ్ బడే ఉంటది కదా. ఇక మరి మీటింగ్ పెట్టేది వీళ్ళు మీటింగ్ పెట్టుకుని డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడతారట. దక్షిణాదికి వ్యతిరేకంగా. దక్షిణాది జీడిపి రేట్ అయితే 36% అట. పార్లమెంట్ లో కూడా 36% సీట్లు పెంచారట. జీడిపికును పార్లమెంట్ కు సంబంధం ఉందని చెప్పన్న. జీడిపికును పార్లమెంట్ లో సీట్లు పెంచడానికి ఏమైనా సంబంధం ఉందా? మరి డీలిమిటేషన్ ఏందన్నా? అసెంబ్లీలో పార్లమెంట్ లో కొన్నిట్లో లక్షల ఓట్లు తేడా ఉన్నాయి. పెరిగినాయి తగ్గినాయి అన్నింటి కలిపి సమానంగా చూడాలని చెప్పి ఒక ఆలోచన. అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ కాదు, దేశ వ్యాప్తంగా ఒకే విధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్రం భావిస్తే ఇంకా ప్రణాళిక ప్లాన్ రానరాలే. కానీ వాళ్ళ స్కాండల్ తప్పించుకోవడానికి తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం పోతుంది కాబట్టి, అవినీతితో కూరుకుపోయింది కాబట్టి, ఆ తప్పించుకోవడానికి, అవినీతిలో ప్రజల దృష్టి మరించడానికి దక్షిణాదిగా మొత్తం సౌత్ అంతా ఒక్కదిక్కు అని చెప్పి ఒకటి ఫీలింగ్ తెచ్చి ఇక టైం పాస్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఇక్కడ జరుగుతా ఉన్నాయి. ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుడ పాలైంది, కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులు అయిపోయిన వాళ్ళు. మామూలు పాస్పోర్ట్ దందా చేసి, దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించింది. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుల్ల. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయింది. వాళ్ళ డీలిమిటేషన్ మీటింగ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నిజ స్వరూపం బయటపడిందన్నారు. అధికారం కోసం 2 పార్టీలు తహతహలాడుతున్నాయన్నారు. లేని డీలిమిటేషన్ పై స్టాలిన్ తో కలిసి రాదంతా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దక్షిణాదిలో బీజేపీ బలపడుదని కుట్ర చేస్తున్నాయన్నారు. ఇంకా జనాభా లెక్కల సేకరణ జరగలేదని, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనేది తప్పుడు ప్రచారం అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకే భాష డీలిమిటేషన్ ను స్టాలిన్ తెరపైకి తెచ్చారని చెప్పుకొచ్చారు. దక్షిణాది అభివృద్ధికి బీజేపీ చిత్తశుద్ధితో ఉందన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైనా కూడా తెలంగాణ ప్రజలను కూడగట్టుకొని 3 పార్టీలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.
మహిళల రిజర్వేషన్ వ్యతిరేకించేటువంటి పార్టీలు కూడా మహిళలకు రిజర్వేషన్ సంబంధించినటువంటి ఏదైతే అమలు చేయాల్సిందో అది జరగకుండా ఉండడం కోసం కూడా ఈ పార్టీలు డీలిమిటేషన్ అంశాన్ని ముందు తీసుకొచ్చి బురదలే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు కొన్ని రాష్ట్రాలు. డీలిమిటేషన్ కమిటీ ఉంటుంది, పార్లమెంట్లో చర్చిస్తారు. అన్ని పార్టీలు ఉన్నారు కదా, రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, పార్లమెంట్లో చట్టం చేయాల్సి వస్తుంది. పార్లమెంట్లో అన్ని పార్టీలు మాట్లాడాలి, అందరు ఎంపీలు అందరు ఉంటారు. ఇంకా ఏది లేదు ఇప్పటి వరకు. జనాభా సేకరణ జరగాలి, సంవత్సరం పడుతుంది. దానికే జనాభా సేకరణ చెయ్యాలంటేనే సంవత్సరం పడుతుంది. జనాభా సేకరణ తర్వాత డీలిమిటేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. డీలిమిటేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలంటే అన్న గైడ్ లైన్స్ అన్ని కూడా పార్లమెంట్లో చర్చించి పెట్టాలి. అప్పుడు వస్తా చర్చ. ఈ ప్రజలను విధి విధానాలు రూపొందించకముందే మాట్లాడడం ఏదైతున్నదో నిజంగా మీరు అన్నట్టు ఇది ప్రజలలో ఒక తప్పుడు సంకేతాలు పంపే విధంగా భారతీయ జనతా పార్టీని బలపడకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఒకసారి రాజ్యాంగం చూడాలి. 26/2026 తర్వాత జనాభా సేకరణ చేయాలని పార్లమెంట్లో ఏదైనా రేపు మార్పులు చేర్పులు చేయాలంటే 2026 తర్వాత చేయాలి. అందుకోసం అట్లా పెట్టారు. ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, కుంభకోణాల పార్టీలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందిగా ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. ఇక సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో మహిళా జాబ్ మేళా జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. చిన్న ఉద్యోగమని చులకన భావంతో చూడొద్దని నిరుద్యోగులకు సూచించారు. ఇంటిని వీడి అడుగు బయట పెట్టాలన్నారు. జీవితంలో ఎవరైనా మొదటి అడుగుతోనే ప్రారంభిస్తారని, టాటా, బిర్లా వంటి పెద్ద పెద్ద బిలియనీర్లు చిన్న చిన్న జాబ్లతోనే జీవితం ప్రారంభించారని గుర్తు చేశారు. ఎవరి కాళ్ళపై వారు నిలబడ్డప్పుడు మాత్రమే ప్రశ్నించగలుగుతామన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గప్పాలు కొట్టిందన్నారు హరీష్ రావు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వేసిన వాటికి సర్టిఫికెట్ ఇచ్చి తామే ఇచ్చినట్టు చెప్పుకుంటుందన్నారు. ఎనుమలను నమ్మితే ఎగవేతలే అని ప్రజలకు అర్థమైందన్నారు. ఒక అడుగు బయట పెడితే తప్పకుండా మీరు ఎదుగుతారు. ఎవరు ఎదగాలన్నా ఇది చిన్న ఉద్యోగమా, 20,000 వస్తాయా, 19,000 వస్తాయా అని ఆలోచించదు. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడగలిగే ఆర్థిక పరమైన స్వేచ్ఛ నీకు ఎప్పుడైతే లభిస్తుందో నువ్వు ఎదిరించగలుగుతావు, ప్రశ్నించగలుగుతావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలుగుతావు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఫుల్ పేజ్ యాడ్ వేసిండు పేపర్ల. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. 2 లక్షలు అన్నారు. మొదటి సంవత్సరం అయిపోయి ఇప్పుడు ఏడాది అర్థమైంది. ఏడాది అర్థమైతే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో మీకు తెలుసు. వాళ్ళు చెప్పుతున్నది 57,000, ఇచ్చింది మాత్రం 7,000. మాట్లాడుతూ ఉంటే 2 లక్షల పైన రుణమాఫీ లేదు, ఇక చెయ్యమని చెప్పి చేతులు ఎత్తేసింది. అంటే 2 లక్షల పైన రుణమాఫీ మోసం చేసింది, 2 లక్షల ఉద్యోగాలు మోసం చేసింది, రైతు భరోసా మోసం చేసింది, ఇవాళ తులం బంగారం అన్నారు మోసం చేసింది, స్కూటీలు అన్నారు మోసం చేసింది. తులం బంగారం వచ్చిందా? అంటే ఎనుముల వారిని నమ్మితే ఎగవేతలు తప్ప ఏం మిగలలేదు తెలంగాణ ప్రజలకు. అన్ని ఎగవేతలు ఎనుములను నమ్మితే. బీఆర్ఎస్ అనేది తెలంగాణను సాధించింది. తెలంగాణ సాధించడమే కాదు, స్థానికులకు 95% ఉద్యోగాలు దక్కే విధంగా మనం రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా సవరించినాం. అటెండర్ నుంచి ఆర్టీఓ దాకా ఇలా 95% లోకల్ రిజర్వేషన్ వచ్చేటట్టు కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించారు. కర్ణాటక హుసూరులో మద్దూరమ్మ రథోత్సవ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. బలమైన గాలుల వల్ల రథం నేల కొరిగింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మద్దూరమ్మ ఉత్సవాలు నిర్వహించారు. అయితే ఉదయం ఊరేగింపు కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బెంగళూరు జాతీయ రహదారి ఎలక్ట్రానిక్ సిటీ వద్దకు రాగానే పెద్ద ఎత్తున గాలి దుమారం చెలరేగింది. బలంగా గాలులు వీయడంతో రథం కూలిపోయింది. ఈ ప్రమాదంలో రథం కింద పడి 2 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
బాధితులను స్థానికులు హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. రథాలు కూలిపోతుండగా వందల మంది భక్తులు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాతావరణ పరిస్థితులు అంచనా వేయకుండా పెద్ద పెద్ద రథాలను ఏర్పాటు చేయడంతోనే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. సత్యసాయి జిల్లా మడకశిరలో అవినీతి రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పేద బడుగు బలహీన వర్గాల నుంచి డబ్బులు వసూలు చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. మడకశిరలో రెవెన్యూ అధికారులు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వీఆర్ఓలపై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. అర్హులైన ప్రతి పేదవాడికి పార్టీలకు అతీతంగా డబ్బు తీసుకోకుండా ఇల్లు మంజూరు చేయాలని ఎంఎస్ రాజు సూచించారు.